ఉత్కంఠభరితమైన మ్యాచ్ ని ఆసక్తిగా చూస్తున్న యువతి యువకులరా, ఏ టీంకి 7 పాయింట్లు, బి టీంకి 7 పాయింట్లు. ఇద్దరు సమ ఉజ్జీవులుగా ఉన్నందువల్ల ఎవరు గెలిచి ఈ ట్రోఫీని అందుకుంటారో ఇంకొంచెం సేపు మనందరం వేచి చూద్దాం. బి టీం 1 పాయింట్ సాధించి ఇప్పుడు ముందంజలో ఉంది. రేయ్ ఏమైందిరా? పర్లేదులే, చూసుకుందాంరా. ఏం చేస్తున్నారా? గేమ్ మొత్తం పాడు చేస్తున్నావు. ఆల్రెడీ వాళ్ళు 2 పాయింట్ల లీడ్ లో ఉన్నారు. ఎందుకురా బాల్ వదిలేసావు? సారీ రా, ఈ మ్యాచ్ మాత్రం ఓడిపోనివ్వు. రేయ్ సుభాష్, పర్లేదులే, చూస్తున్నావు, రండి ఆడదాం. రేయ్ నువ్వు ఆడదాం, సీరియస్ గా ఆడు. ఇరు జట్లు సమ ఉజ్జీవులుగా ఉన్నాయి. మ్యాచ్ పూర్తవడానికి ఇంకా కొద్ది సమయం మనం ఉంది. గెలుస్తాం. గెలుస్తాం. ఊరుకోరా, మనమే గెలుస్తాం. ఒక పాయింట్ సాధించి ఏ టీం విజయం దక్కించుకుంది. చాలా మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది కొత్త ఇంటీరియర్ డిజైన్, కొంచెం చెక్ చేయండి. ఓకే. నమస్కారం. నాన్నా, ఒరే నాన్నా, నువ్వు అక్కడే ఉండు, వస్తున్నాను. సరే నాన్న. సుభాష్, నువ్వు బయలుదేరరా. బాయ్ రా. అమ్మా, తొందరగా కానీ ఆ సిమెంట్ బస్తాలు తెచ్చుకురండి. ఏంటన్నా, ఎక్కడికి వెళ్తున్నావు? సస్పెన్స్. నాకు కూడా సస్పెన్స్ అన్న. రా చెప్తాను. అలెక్స్ బండి. ఎంతసేపు అవ్వాలిగా పని, ఇలా చేస్తే ఎలా ఉంటుంది? చూడరా, ఇదేరా మనం కొన్న కొత్త స్థలం. సూపర్. ఇక్కడ ఏ మోడల్లో బిల్డింగ్ కట్టబోతున్నావు? ఇంకా డిజైన్ చేయలేదురా, కానీ ఇక్కడ కట్టబోయే బిల్డింగే నాన్న డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఉంటుందిరా. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్స్ నాన్న. మీనాక్షి, కాఫీ తీసుకురా. వస్తున్నాను తాతయ్య. మీనాక్షి పెళ్లి గురించి ఒక ఫోన్ అయినా చేసి మాట్లాడారా? లేదా వాళ్ళైనా మీకు మర్యాద ఇచ్చారా? అలా విదేశాల్లో డబ్బు డబ్బు అంటూ ఏమి కూర్చో సంపాదించారు? కూర్చో. ఏమి, నాకు మాత్రం ఆ ఆశ లేదా? ఆ పిల్ల ఏదో చదువుకుంటూ ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉంది. ఆ లోపలనే దానికి పెళ్లి చేసి కుటుంబం పిల్ల జల్ల అంటూ ఎందుకే దాన్ని కష్టపెట్టడం? ఉమ్మ్. ఈ ముసలాడికి ఏం చెప్పినా అర్థం కాదు. తాతయ్య, ఏంటి ఇక్కడ గొడవ? ఏమీ లేదమ్మా, మీ బామ్మ గొడవ. కాఫీ ఇవ్వు. తీసుకో. చెల్లమ్మా, చెప్పండి. త్వరగా బయలుదేరవే, గుడికి వెళ్ళాలి. మొక్కం చాలా కలగా ఉంది. ఎలాగైనా నాతో ముడిపెట్టి దేవుడా. వెనకాలే వస్తున్నాడు. రే బట్ట, ఏంట్రా ఏంటి? సర్కస్ వాడు తాడు మీద నడిచినట్టుగా నడిచి వెళ్తున్నావేంటి?
బయట నుంచి వచ్చేటప్పుడు ఏదైనా తొక్కేసావా? నిప్పులు తొక్కొచ్చాను. ఈ గుళ్ళో నిప్పులు తొక్కడం ఎక్కడ ఉందరా? బుద్ధి జ్ఞానం లేని ఎదవా. దేవుడికి దండం పెట్టనీకేగా వచ్చావు, పెట్టుకుని వెళ్తావా? అది వదిలేసి పక్కోడి గ్రౌండ్ లోకి వచ్చి ఆటో తోలుతున్నావు. పోవయ్యా. పచ్చడైపోతాయి. వోడాఫోన్ యాడ్ లో ఒకటి పరిగెట్టుద్దే, అచ్చం అలాగే పరిగెడుతున్నాడు. అమ్మ కోసం ఇంకా ఎంతసేపు ఇక్కడ వెయిట్ చేయాలి? రే, ఇదే గుడిలో మీ అమ్మ కోసం 6 నెలలు వెయిట్ చేశానురా. అలా వెయిట్ చేయడం బట్టే నువ్వు పుట్టావు. ఇక్కడికే వస్తారని మీకెలా తెలుసు? రే, ఈ రోజు మా మ్యారేజ్ యానివర్సరీ, పెళ్లి రోజు. సారీ నాన్న. అదిగో నాన్న, నేను చెప్పాను కదా. రే, ఏంట్రా అది? తనే విసిల్ పార్టీ. తనే నాన్న వాలీబాల్ మ్యాచ్ లో విసిల్ కొట్టిందని చెప్పాను కదా, ఆ అమ్మాయి. అదిగో చూడు. అయ్యయ్యో, మొదటి రౌండ్ లోనే తగులుద్ది అనుకున్నాను రా, కానీ రెండో రౌండ్ లో తగిలిందిరా. సూపర్. ఏంటమ్మా మగాయిని పట్టుకుని అలా కొడతావేంటి? మరి ఇంకేంటంటే నేను గుడి చుట్టూ తిరుగుతుంటే నా కాలు తొక్కి కింద పడేయాలని చూస్తున్నాడు. ఓరి ఎదవా, తన్నులు తింటూ ఎలా వెనకది వెళ్తున్నాడు చూడు. ఆంటీ వీళ్ళలాగే అక్కడున్న ఇద్దరు నన్ను చూసి విజిలేసి చేయి చూపించి మాట్లాడి ఏడిపిస్తున్నారు. ముందు వాళ్ళు ఎవరో చూపించు, వాళ్ళని లేకుండా చేస్తాను. రండి ఆంటీ, చూపిస్తా. ఆంటీ అదిగో కూర్చున్నారు కదా, వాళ్ళే ఆంటీ. ఓ వాళ్ళా? వాళ్ళని నేను చూసుకుంటాను, నువ్వెళ్ళమ్మా. తండ్రి కొడుకు గుళ్ళో కూర్చొని ఆటాడుకుంటున్నారా? దొరికిపోయావా? రే, ఆటలంట ఏమంటున్నావమ్మా? ఏంట్రా? తన అమ్మకేం చెప్పుంటుంది? చంపేస్తాను. రే నాన్న, రే చూడరా, మీ అమ్మ కోపడుతుంది. గొడవ పడకమ్మా. హ్యాపీ యానివర్సరీ, కంగ్రాట్స్. థ్యాంక్స్ రా. ఈ మల్లెపూలు ఎంత? 30 రూపాయలమ్మా. ఓకే రా నాన్న, బాయ్ నాన్న. బాయ్. గాలివానలు వాన నీటిలో పడవ ప్రయాణం. ఎవడయ్యా పాత పాటలు పాడేది? మంచి కొత్త పాట పాడొచ్చు కదా. ఇలా రావయ్యా, ఇలా రా. ఏంటి బాబు? పాత పాటలు మా అమ్మ నాన్నలు వింటారు గానీ కొత్త పాటకి నీకెంత కావాలి? 50 రూపాయలు ఇవ్వు. ఇదిగో పట్టు, ఇప్పుడు పాడు. అదనగొట్టేస్తాను చూడు. నువ్వు కూర్చోరా. ఏయ్ ఆపోయా, ఎప్పుడు ఒకే రాగమా? కొత్త రాగం అందుకో. ఇప్పుడు వాయిస్తాను చూడు. ప్రేయసి ప్రేమలోన ప్రియుడు పడిపోయాడు ఎప్పుడో. ఆపొద్దని చెప్తున్నాను కదా. స్టాప్ వస్తే ఆపాలి కదా. ఇదిగో పాడతా. త్వరగా వచ్చి బస్ ఎక్కండ్రా. ఇంకేం చేస్తారు? మిమ్మల్నేరా, రండిరా. ఎంతసేపు లాగా రోడ్డు మధ్యలో బండి ఆపేసి పోతాలు ఎలా ఆడుతున్నారో చూడు. చదువుకున్న స్టూడెంటా మీరు? రండిరా. ఎవరైనా వాళ్ళని ఆపుతారా? కాళ్ళు చేతులు ఇరిగితే బొద్దు వస్తుంది. సూపర్, కుర్రాళ్ళు అదరు కొడుతున్నారే. అదిగో మన బస్ వచ్చేసింది. రారా మావా, తింటావా? వద్దు, నువ్వే తినరా. పొద్దున తినలేదా? తిన్నా మావా, లైట్ గా ఆకలేసింది అందుకనే. కష్టం రా దేవుడా. థ్యాంక్స్ రా. తించావు. ఏం చేస్తున్నాడు? వద్దులేమ్మా, నువ్వే విను. వీడొకడు చిరాకు పెడుతూ. సంతోషం అనేది లేకుండా పోయింది. వీళ్ళతో కలిసి ట్రావెల్ చేయడం చాలా కష్టం. ఇక్కడ ఒకడు శవంలా పడుకొని నిద్రపోతున్నాడు. సరిపోయింది.
ఈ ఆర్ట్స్ కాలేజ్ వాళ్ళే బెటర్, లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మన వాళ్ళు అసలు వేస్ట్. అయ్యా అమ్మా, నా లెఫ్ట్ కాలు బాగా బెండ్ అయిపోయింది. పరిగెత్తేవాడిని నన్ను కుంటివాడిగా మార్చేశారే. రే ఎవడో చూడండి రా, మిమిక్రీ ఆర్టిస్ట్ ఫైల్స్ వచ్చిన కోడ్లా వస్తున్నాడు రా. ఇప్పుడు ఏం చేయాలి? మావా ఇప్పుడు చూడరా. రే పీలా, ఎవరు వాడు? నమస్తే మావా. అయ్యో వీళ్ళు కంటపడ్డానా? నమస్తే బావా. ఏమైందిరా? నిన్న ఒక చిన్న గొడవలే బావా. చేతిగా దెబ్బలేంట్రా? బ్లాక్ చేస్తే బ్యాండేజ్ వేసి తీరాల్సిందే. అరే విషయం ఏంటో చెప్పిచావరా? బావా నిన్న ఒక సూపర్ ఫిగర్ ను చూశాను బావా. అత్తో ఇలియానా లాగే ఉంది బావా. నవ్వుతుంది నవ్వుతుంది. బాగా చిక్కాడు. చూసేసింది చూసేసింది నన్ను చూసింది. ఎవరా మీరు? చెప్తాం మావా. నాకే పోటీనా? ఆ. ఉండండి రా. ఏయ్, నేను ప్రేమించిన అమ్మాయిని ఫాలో చేస్తూ వెళ్తుంటే దున్నపోతులు అడ్డం వచ్చారు. ఎవర్రా మీరు? బ్లాక్ చేశాను అనుకో ముక్కలు ముక్కలు అయిపోతారు. జాగ్రత్త. ఎవర్రా మీరు? ఇందులోకి ఎదిగో. చూడటానికి పిల్లిలా ఉన్నా సింహం చెల్లి వెనకాల తిరుగుతున్నా. ఇంకొకసారి చూశాను చింపేస్తాను. రేయ్, మధ్యలోనే చెప్పొచ్చు కదరా చెల్లెలు అని. ఎండులో చెప్పాలా యాదవల్లారా? అమ్మా ఇంకా అర్థం అవ్వలేదా? వీడిని చితక బాధేశారు. రారా, లైఫ్ లో ఇవన్నీ మామూలేలే. అమ్మా ఏయ్ ఆగువే. ఏంట్రా? ఏంటి రానా? నువ్వు వేయి అంటే నేను రా అంటాను. అసలు నువ్వు మా అమ్మకి గుడిలో ఏం చెప్పావు? ఏంటి మీ అమ్మ? మరి మీ అమ్మ అనుకున్నా. అంటే నీ పక్కన ఉన్నది అతను మా నాన్న. మరి నన్ను చూసి ఎందుకు విసిలేసావు? నువ్వు కొట్టావు కదా, అందుకే నేను కొట్టాను. కాబట్టి చెల్లుకి చెల్లు. ఇలా చేతులు చూపించేదో మాట్లాడావు. అది ఏంట్రా నానుస్తున్నావు? నువ్వు అందంగా ఉన్నావని మా నాన్నకి అబద్ధం చెప్పాను. ఆ మాట నిజమే కదా. ఓహో, ఆ విషయం నాకు తెలియదులే. నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? ఏయ్, నీ పక్కన ఇంకొకటి వస్తుంది. సైలెంట్ గా ఉండు, తర్వాత చెప్తాను. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఒరే బండా ఆగరా. గుడ్ మార్నింగ్ చెప్పవా? సారీ సార్, షర్ట్లో లగేజ్ ఉంది. మరి నూరేం చేస్తుందిరా? లోడింగ్ లో ఉంది సార్. లోడింగ్ అన్లోడింగ్ అంటూ ఎప్పుడు చూడు తిండిపోతున్నావు. ఇదే పని పోరా క్లాస్కి. థ్యాంక్ యూ సార్. ఓయ్ ఏంటే లుక్కు? సిట్ డౌన్ ఎవ్రీబడి. ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటంటే, ఏమి చెప్పొద్దులే. ఎవడ్రా అధిక ప్రసంగి? ఆ భయం ఉండాలి. నాతోనే పెట్టుకుంటారా? ఇల్లు కట్టాలంటే ఏమేం కావాలి? సార్ తెలివి కావాలి సార్. నీ దగ్గర లేని దాని గురించి చెప్పొద్దు. కూర్చో. మూలధనం కావాలరా సన్నాసి. ఇటుకిరాళ్ళు సిమెంట్ మట్టి కావాలి కదా సార్. అది పాయింట్. ముందు స్థలం కొనాలి. మంచి స్థలం కొనాలంటే వామ్మో చూసి చదివి చెప్పాల్సింది. మన నమాజ్ రియల్ ప్రమోటర్స్ దగ్గర కొనాలి. మామా ఇప్పుడు ఆయనకి తెలిసిన కొట్లని చెప్పి అక్కడికి వెళ్ళి కొనుక్కోమంటారు చూడే. ఇలా చూడండి, కంకరు, ఇటుక, ఇసక ఇవన్నీ కొనాలంటే శివ హార్డ్వేర్స్ మా ఇంటి వెనకాలే ఉంది. కమిషన్ కోసం ఏమేమి చెప్తున్నాడో చూసావా? రేయ్, నా దగ్గర 1000 రూపాయలు కమిషన్ కొట్టేశారా? ముందు పాఠాన్ని విను. అక్కడేం చేస్తున్నావు? ఇష్టం లేకపోతే బయటికి పో. ఈ పీస్ పీకేస్తాను. తర్వాత ఏంటంటే ఏది నేను రాసుకున్న డైరీ కనపడలేదు. డైరీ లేకపోతే పాఠం చెప్పను. అదే కదా మాకు కావాల్సింది. ఇలా చేసేసారేంటి? సరే సరే ఏదోటి మేనేజ్ చేద్దాం. ఇప్పుడు 800 స్క్వేర్ ఫీట్ లో ఇల్లు కట్టాలంటే ఏవేవి కావాలో ఎంతెంత కావాలో చెప్పండి చూద్దాం. సార్ మేము ఉంటున్నది అద్దెలు సార్. ఇంటి ఓనర్ అడిగి చెప్పు. యాక్చువల్లీ నీకు ఇల్లు కట్టడం కుదరదు, గొడవనే కట్టాలి. మీనాక్షి సార్ ఎన్ని గ్రౌండ్ లో కట్టినా
కట్టే మోడల్ని బట్టే మనం క్యాలిక్యులేట్ చేయగలం. వెరీ గుడ్. మురుగన్, నువ్వు చెప్పు. మీకు రాసి చూపిస్తాను సార్. వీడు కూడా మళ్ళాగా రాసి చదువుకుంటాడా? ఇల్లే కట్టేశాడు. ఓసలు కూడా కొండవు. నా కమిషన్ పోయినట్టే. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజున పరిస్థితుల్లో మనం ఎంత కష్టపడి ఇల్లు కట్టాలనుకున్నా మన దగ్గర కనీసం 12 లక్షలు లేకపోతే ఇల్లే కట్టలేం. ఈ డిజైన్ 800 స్క్వేర్ ఫీట్స్ కోసం. ఇన్ని డీటెయిల్స్ నా డైరీలో కూడా లేవే. వేరే ఎక్కడికైనా స్పెషల్ క్లాసులకు వెళ్తున్నాడా? దీన్ని టోటల్ చేస్తే 12 లక్షలు అవుతాయి. ఒక ఇల్లు కట్టాలంటే మనకు కావాల్సినవి మొత్తం ఇవే. వీటికన్నా తక్కువగా ఉపయోగించి ఇల్లు కడితే ఇల్లు క్వాలిటీ ఉండదు. ఇల్లు కట్టాలన్నది ప్రతి ఒక్కరి కళ అయి ఉంటుంది. కాబట్టి వాళ్ళకేం కావాలో తెలుసుకొని వాళ్ళకి నచ్చినట్టు మనం ఇల్లు కడితే బాగుంటుంది. వాళ్ళు సంతోషిస్తారు, మనకి గౌరవం ఉంటుంది. మా కాలేజ్ కుర్రాల కంట్లోనే పడకూడదు. రేయ్, ఎక్కడా కొడుతున్నావు? వెళ్ళరా, మొహంలో పోసేస్తా. కోపడమా కాక, కొంచెం కుర్మా పోయివా. తినేది 2 ఇడ్లీ, దానికి 7 సార్లు కుర్మా కావాలా? పోసుకొని తాగుతావో నానబెడి తాగుతావో? వెళ్ళు. ఎందుకక్క కోపడుతున్నావు? బ్రదర్, కుమార్ కొట్టు పొద్దున కలుద్దాం. ఊరంతా కరెంటు ప్రాబ్లం వస్తుంది. ఇంత బ్రైట్ గా వెలిగితే ప్రాబ్లం రాదా ఏంటి? తప్పుకోరా, తాగబోతాడా? నాకు చెప్పడం కదరా, నువ్వు పక్కకి వెళ్ళరా. ఇంకొక ఎదవా కరెంటుని పువ్వు చేసుకోవాలరా. నువ్వెవర్రా? ఓ నీడా. సరే, ఎవరు? కుమార్ పిల్లమేగా. ఇడ్లీ ఎంత పెద్దదిగా అవుతో. ఇడ్లీ పెట్టు. రావునావా? ఇదిగో ఇడ్లీలు తెల్లగా ఉన్నాయి. ఓటి పులుసు ఎక్కడ? అక్క కాస్త కూరండి అక్క. ఒత్తి పులుసు పుసబెట్టి ఒక్కలు ఎక్కడ? ఎముకలు లేవే. ఇప్పుడే మేకను ఒలుస్తున్నారు. తలని కాళ్ళని పర్సల్ చెయ్యి. సైడ్కి వెళ్ళి సరిగా తినో. ఎక్కడంటే అక్కడ ఎలా చేయి పెడుతున్నాడు చూడు. పులుసు చాలా వేడిగా ఉంది బ్రదర్. లేదు, ధర్మ వచ్చేసాడు. తిన కెంగురా, కెంగుని తిన. డబ్బులు ఇవ్వకుండా ఒక ఇడ్లీ ఫ్రీ. ఆ బట్టు ఇదిగో తిన. సర్రా, ఇప్పుడు తిన్నదేంటి? అదే తినాలన్నాడు కానీ చెప్పింది చాయ్. ఇదిగో కుర్మ పోస్తావా? పోస్తుంది చల్లాపు. చాలు. తమ్ముడు తినేస్తావా? అయ్యో రామ, వీడి గొడవ తట్టుకోలేకపోతున్నావు. ఈ తెల్ల చొక్కాతో కాలేజీలో బిల్డప్ ఇద్దామనుకున్నాను. ఇలా చేశాడే ఈ బట్టనెత్తాడు. డబ్బులు ఇచ్చిన ఇడ్లీ లేవదు, మోసం చేస్తుంది. ముందు వెళ్ళవయ్యా. నా ఫ్రెండ్ పిల్లనివి నువ్వు. కుమార్ని అడిగానే చెప్పు. సర్రా, ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియటం లేదు. అందరూ నా కొట్టుకే వస్తున్నారు. ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ కావాలి. ఓకే ఓకే సార్. డి బ్లాక్ వెళ్ళడానికి ఎంట్రన్స్ కావాలి. ఇక్కడేమో సెక్యూరిటీ ఓకే ఆఫీసర్. సార్. దీని మీద శివరాం కన్స్ట్రక్షన్ లోగో ఉండాలి. ఓకేనా? ఓ దీని మీద సీనియర్ సిటిజన్స్ కి హెల్త్ క్లబ్. ఏంటి బండాగింది? శివరామన్ కన్స్ట్రక్షన్ కొత్తగా ఉందే. నేను చెప్పింది క్లియర్ గా అర్థమైందా గోవింద్? అర్థమైంది సార్. ఎవర్రా వాడు మనకు తెలియకుండా మన ఏరియాలోనే బోర్డు పెట్టాడు? అదేగా, అడిగేద్దాం. వెళ్ళండ్రా. అలాగేనా? నువ్వు బండితే. నేను చెప్పిన ఐడియా కాన్సెప్ట్ మొత్తం ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయి. సరే సార్. గోవింద్ సార్, ప్లాట్ తీసుకున్న చెక్కు మొత్తం పాస్ అయిందో లేదో కనుక్కో. నేను చూసి చెప్తాను సార్. ఆ తర్వాత గోడౌన్ లో ఉన్న మెటీరియల్స్ డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి. సరే సార్. బండాపురా వర్కర్ పేమెంట్స్ అన్ని సరిగ్గా వెళ్తున్నాయో లేదు చూడాలి. బాగా పెద్ద చోటే పట్టేసుకుంటున్నారు. ఇంకా ఇక్కడ చిన్న కరెక్షన్. ఏంటి సార్, ప్లాట్ కట్టబోతున్నారా? అవును, మీరు? మన ఏరియానే సార్. స్క్వేర్ ఫీట్ ఎంత? 5000. 5,000 రూపాయలు. అంత పోదు సార్, ఇక్కడ 3,000 ఎక్కువ. ఎగతాలా? మా బిల్డింగ్ ఎంతో క్వాలిటీ అయింది. కట్టిన తర్వాత పిలుస్తాం, అప్పుడు రండి.
మర్చిపోకండి సార్. మొదలు పెట్టడానికి ముందు చెప్పండి. మీ దగ్గర తీసుకోవాల్సింది చాలా ఉన్నాయి. అలాగా సరే. వస్తాను సార్. రేయ్ బండి తీరా. గోవింద్ సార్ ఎవరాడు తెలుగు తక్కువ వాళ్ళ మాట్లాడుతున్నాడు? సార్ ఈ ఏరియాలో అందరూ ఇలాగే ఉంటారు సార్. సరే సరే, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. ఆ. నేను ఈవినింగ్ వచ్చి మాట్లాడతాను. ఓకే వెళ్ళు. సార్. రే మామా కాలేజీకి రాలా? నేను రావడం లేట్ అవుతుంది, మీరు వెళ్ళండి. ఎందుకు రావడం లేదు? ఎక్కండి అబ్బా, ఎక్కండి 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 ఎక్కండి, లోపలికి రండి. టికెట్ టికెట్. టికెట్ టికెట్ అన్నవరం టికెట్ టికెట్ అమ్మా. ఇవ్వండి. ఇదిగోమ్మా. నోట్ ఇస్తే ఎలా? చిల్లర లేదా? ఎక్కడికి వెళ్ళాలి? తునికి ఒక టికెట్ ఇవ్వండి. ఇదిగోమ్మా. టికెట్ టికెట్ టికెట్. ఎక్కడికి వెళ్ళాలి? ఎస్జిఎం కాలేజీకి ఒకటి ఇవ్వండి. బాగుందయ్యా. ఎక్కిన వాళ్ళంతా 500 వెయ్యేస్తే చిల్లరకి నేను ఎక్కడికి పోతాను? చేంజ్ లేదు సార్. గంటలు గంటలు బస్ స్టాండ్ లో ఉంటారు, కానీ చిల్లర మార్చడానికి టైం ఉండదు. సారీ సార్. పోనీ నేను దిగి చిల్లర మార్చుకుంటానా? ఏయ్, చిల్లర కండక్టర్! ఉంటే ఇవ్వు, ఏంది లేకపోతే ఎగిరి దిగిపోయి కొడుతున్నావ్? తర్వాత బస్సులో రా. కాలేజీకి వెళ్ళాలి. నువ్వెక్కడికైనా వెళ్ళయ్యా, ముందు బస్సు దిగో. మిత్రమా ఆగు. ఇప్పుడు దేనికి దింపుతున్నావు? నువ్వు టికెట్ తెస్తావా? వేసుకుంటే పోయా. బావా ఏంట్రా? ఒక టికెట్ తీసుకోరా. ఓకే మావా. ఏ కాలేజ్ మిత్రమా? ఎస్జిఎం కాలేజ్. ఇదిగో పైకి టికెట్. రా, టికెట్ ఇదిగో టికెట్. తీసుకున్నావులే. ఇదిగో మావా. ఒక టికెట్ ఇవ్వండి. చేంజ్. ఏమండి వద్దులే. టికెట్ ఇవ్వండి. థాంక్యూ బాస్. హలో, ఇదిగోండి 2. కాలేజీకి వెళ్ళండి, కానీ చచ్చిన పాస్ అవ్వకండి. చూడు. ఏమండి టికెట్? రింగ్ టోన్ అమ్మా. టికెట్ అమ్మా. నన్ను చూస్తుంటే టికెట్ లా ఉందా? కర్మరా బాబు, బస్ టికెట్ ఆర్ట్స్ తీసుకోమ్మా. కాలేజ్కి 2 టికెట్లు ఇవ్వండి. టికెట్ అని అడగడం తప్ప అందరూ అడిగేటట్టేగా నేను అడిగాను. అయ్యో, ఈడెలా కండక్టర్ అయ్యాడు. మీరు ప్రైవేట్ కాలేజా? అవును, తను ప్రైవేట్ కాలేజీ, మనందరం గవర్నమెంట్ కాలేజీ. ఏం అడిగిందో చూడు. కామెడీ చేస్తా. కవి హాయ్. హాయ్. ఆర్ట్స్ కాలేజ్ దిగండి. వెళ్ళొస్తాను మిత్రమా. ఏ రావే. నేను కొట్టాల్సిన విసులు ఎవడ్రా కొట్టింది? ఎందుకు విసులు కొట్టావు? మా కాలేజ్ వచ్చిందన్నా. కర్మరా. దిగ 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 దిగ. రే మామా ఏంట్రా? ఏ బండోడు ఎందుకు అలా పరిగెడుతున్నాడు? వాడి పొట్టనికి తగ్గించుకోవడానికి పరిగెడుతున్నాడే. కట్రా. ఏమైంది? మన గుడ్డున్నాడు కదా గుడ్డు. ఏమంటున్నావురా? గుడ్డు కల ప్రొఫెసర్ అమ్మున్నారు కదా, పోయారా? ఎక్కడికి రా? పైకి. అయ్యో. వెళ్దామా? మరి మన ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు. ఎక్కడికి రా వెళ్తాం? క్యాంటీన్ కి రా. చేతిరా. రే రారా, ఆకలేస్తుందిరా. అనుకో. కోయిల వెళ్తుంది. ఇప్పుడు వాడే పదరా పిలుస్తాడు. వెళ్దాం. రానని చెప్పావు.
ఆకలేస్తుందని చెప్పావు కదా. గాలొస్తేనారా నువ్వు కూడా వస్తున్నావు రా. రారా. శివకామి, చెప్పండి అయ్యగారు. దోశకి బియ్యం నానబెట్టావా? నానబెట్టాలి అయ్యగారు. వడకైనా నానబెట్టావా? లేదే. అన్ని పనులు నేనే చెయ్యాలా? మీరే కాస్త సహాయం చేయండి. చేస్తే పోయే. అనయ్య. నీ కాకపోతే ఇంకెవరికి చేస్తాను? అనయా ఏంట్రా? ఓ గారె. గాలి కావాలంటే తీసుకుని తినొచ్చు కదరా. నాకు 2 గారెలు. నీకు గార్లు సరిపోవురా. నువ్వు ఏనుగు, నీకు ఆడే కరెక్ట్. ఇదిగో తీసుకో. సాంబార్ బకెట్ నొక్కే. అరే, 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 ఆ బకెట్ ఎక్కడ పెట్టు. సాంబారు తాగడానికి కాదు, తాగడానికి నీళ్లు వేరే ఉన్నాయి. ఇదిగో సాంబారు నంచుకో. అన్నా ఏంటి? ఇడ్లీని చట్నీలో ముంచుకునే తినాలి, వడని సాంబార్లో ముంచుకునే తినాలి, అడని ఊరబెట్టుకునేనా తినాలి. అరే మామా భలే Thanks రా మామ. చెప్పారా? శివగామి, చెప్పండి. ఈ శుక్రవారం 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నైట్ షోకి 2 టికెట్లు తీసుకోండి. చాలా చలేస్తుంది. సరే తీయండి. అనియా 2 సమోసాలు. ఇదిగోమ్మా. అన్నా నాకు 2 సమోసాలు. నీకు కూడానా? సమోసా మాస్టర్. తమ్ముడు నీకు కూడా సమోసానా? కాదు. మరేంటి గారా? అడా మరి ఏం కావాలరా? 500 డబ్బులు కావాలి, ఇస్తావా? 1000 రూపాయలు ఖర్చు అవుతుంది, పర్వాలేదా? అనుకో. వేడి నీళ్ళు మొహం మీద కొడతాను. కోపం వచ్చింది రోయ్. ఎస్కేప్. పెరుగు తోడు పెడుతున్నాడే. అయ్యయ్యో, ఈగలు ముసురుతున్నాయే. అరే ఏ తమ్ముడు, అదే తోడు పెట్టావుగా, వెళ్ళు. వెళ్ళమ్మా. క్యాంటీన్లో వ్యాపారం జరగొద్దా? వచ్చేవాళ్ళు నాకంటే దారుణంగా ఉన్నారే. ఏమైందండి? నన్ను మూడౌట్ చేయడానికే వస్తున్నారు. వర్కౌట్ అయిందా? ఊరుకోరా. టికెట్ తీసుకోనా? వర్క్ లోనే ఉన్నాడా? అటు చూడు. సారీ మామా. అవును, నువ్వెందుకు కాలేజ్ బస్ ఎక్కలేదు? అసలు అది ఒక బస్సారా, నరకం రా. ఎప్పుడు చూసినా ఇల్లు కాలేజ్ అని. ఒకసారి బయటకు వచ్చి చూడండి, ఎంత జాలీగా ఉన్నారో తెలుసా. ఆ లైఫే వేర్రా. ఎవర్రా? ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్స్ రా. రేయ్ అలా ఏం చూసావురా? మొత్తం అంతా మర్చిపోయి ఒక మామూలు మనిషిలా ఎటువంటి దిగులు లేకుండా తోటి మనుషులతో ఆడుతూ పాడుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఎలా ఉన్నారో తెలుసా. ఏమంటున్నావురా? అవునరా, ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ట్స్ కాలేజ్ అని మన మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి. ముందే అది తప్పని నిరూపించాలి. మనమందరం స్టూడెంట్స్ రా. సమస్యలకి మాత్రమే ఒకటే మనం అన్ని విషయాల్లో ఒకటిగా ఉంటే చాలా బాగుంటుందిరా. స్టూడెంట్స్ అయితే గొడవ పడాలా, సంతోషంగా ఉండకూడదా? మన వల్ల అవుతుందిరా. ట్రై చేయండి, లైఫ్ ని ఎంజాయ్ చేస్తారు. రేయ్ సూపర్ రా. సరే రండి వెళ్దాం మామా. కాలేజ్ బస్ వదిలి గవర్నమెంట్ బస్సులో వెళ్తున్నాం. అవునరా. ఏంటి కరెక్ట్ టైంకి ఇంటికి వెళ్ళాము అంతేగా. అమ్మాయిలు ఎక్కువ మంది ఉంటారు కదరా. ఎందుకు? వీళ్ళ అమ్మాయిలా కనిపించట్లేదా? మనుషులు చూసుకున్నది లేదా? బ్యాగ్ తీసి నెత్తిమే కొడుతున్నా. అవును, ఇది మాత్రమే చెప్పండి. కావాలరా? నాకొద్దురా మామా, వేరుశనగ తింటే బాగా జీర్ణం అవుతుంది.
వద్దా నీకు? నాకొద్దు. సరే పో. నువ్వు బాగా తినరా. ఎంజాయ్. ఇకపై మాటి మాటికి బస్సులో వస్తాడు. ఎలా చెప్తున్నావు? డ్రైవర్ బ్రేక్ వేస్తున్నారు కదా. బ్యాగ్ తీసి పెట్టరా. దిగే వాళ్ళకి దారివ్వండి. ఎవరా ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంది? నా క్లాస్మేట్ అమ్మా. ఈ అమ్మాయి నేను గుళ్ళో చూశాను కదా. అవును తనే. ఏ బాబు నాన్నా ఇదిగోరా, ఏం నాన్న ఇది? ఇదే మనం కట్టబోయే బిల్డింగ్ యొక్క కొత్త డిజైన్. ఎలా ఉంది? బాగుంది నాన్న. బాగుంది కదా? పార్వతి నువ్వు చెప్పు. బాగుందండి. పారు వస్తున్నానండి. రా కూర్చో. ఉమ్. ఈ డిజైన్ ఎలా ఉందో చూసి చెప్పు. రాత్రి ఇంకో డిజైన్ చూపించారు. ఇది మన అబ్బాయి వేసిన డిజైన్. చాలా బాగుందండి. ఎంత అందంగా డ్రా చేశాడు చూడండి. అయితే నిన్న చూపించిన డిజైన్ బాగుందని చెప్పు. మన అబ్బాయి డ్రా చేసింది కదా, దీనికన్నా మీరే చెప్పండి ఎలా ఉందని. సూపర్. సరే, వాడు ఇంకా నిద్రపోతున్నాడా? అవునండి. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ రా. కొంచెం టైర్డ్ గా ఉంది, అందుకే పడుకున్నాను. ఉండు, నేను వెళ్ళి కాఫీ సరేమ్మా. తీసుకొస్తాను. రే, నువ్వు వేసిన డిజైన్ నేను డిజైన్ చూశాను. చూసారా? ఎలా ఉంది? ఓకేనా? మన కంపెనీ డిజైన్ కంటే నువ్వేసిన డిజైన్ సూపర్ 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 గా థ్యాంక్స్ ఉంది. నాన్న. నేను నా కాలేజ్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ రోజు నా ఫ్రెండ్ బర్త్డేకి వెళ్తున్నాం. మీరు అక్కడికి వస్తే బాగుంటుంది ప్లీజ్ నాన్న. రే, ఇది నువ్వు అడగాల? ఖచ్చితంగా వస్తాను. థ్యాంక్స్ నాన్న. మన ఏరియాకి చెందిన కరుపుకి ఈ రోజు పుట్టినరోజు. ఇవే నా శుభాకాంక్షలు. రే, మా నాన్న వచ్చారా? ఏంట్రా నలుపు, బాగున్నావా? హ్యాపీ బర్త్డే కరుపు. రండిరా. మీరు ఎప్పుడో వస్తారని అనుకున్నాం. రండి రండి. గోవింద్, నీ బర్త్డేకి నా ప్రెజెంటేషన్ రేయ్, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదురా. నాకు అమ్మా నాన్న లేని లోటుని మీరు తీరుస్తున్నారు నాన్న. రేయ్, feel అవ్వకురా. ఏంట్రా? నన్ను ఆశీర్వదించండి నాన్న. లెగరా. పైకి లే. ఒరే నలుపు, పైకి లే. లెగరా. రేయ్. పైకి లే. రేయ్, ఏంట్రా చిన్నపిల్లలు అలా ఏడుస్తావు? నువ్వు బాగా చదివి కాలేజ్ ఫస్ట్ రావాలి, ఓకేనా? అలాగే నాన్న.